తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతుందన్నారు జస్టిస్ గవాయ్. ఇందులో సిబిఐ నుంచి 2 అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఓ అధికారి సభ్యులుగా ఉండనున్నారు. మరోవైపు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగితే మాత్రం అది ఆమోదయోగ్యం కాదన్నారు జస్టిస్ గవాయ్. లడ్డూ ప్రసాదం విషయంలో రాజకీయం చేయడం తగదన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో విచారణ జరపాలని ఆదేశించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. సంతోష్, ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ కనిపించింది. అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈ లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందనే అంశం పైన సుప్రీంకోర్టు ఈ రోజు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుందనే దాని మీద ప్రత్యేకంగా అందరూ ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత, అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైనటువంటి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చినటువంటి సలహా మేరకు మొత్తానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సీట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ల ధర్మాసనం తీర్పు వెలువరించింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ లడ్డు కల్తీ జరిగిందా లేదా, నెయ్యికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనే అంశం పైన ప్రత్యేకంగా అంటే సిబిఐ డైరెక్టర్ 2 అధికారులను నామినేట్ చేస్తారు. అంటే 2 సిబిఐ అధికారులు ఉంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా 2ని నామినేట్ చేస్తుంది. సో ఆ 2 కూడా పోలీస్ అధికారులు అయి ఉంటారు. ఇక మరోపక్క ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒకరిని నామినేట్ చేస్తుంది. అంటే మొత్తం 5గురితో కూడినటువంటి ఈ సిట్ ఇక ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి అంశం పైన విచారణ అంటే దర్యాప్తు చేపట్టబోతుంది. సో ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఇక అమల్లో ఉండదు. సో ఆ సిట్ ఇప్పటికీ అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టులో కేసు విచారణ జరిగిందో అప్పటి నుంచి అంటే గత సోమవారం విచారణ సందర్భంగా వచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే సిట్ను హోల్డ్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర పోలీస్ శాఖ స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. సో ఇక స్వతంత్రంగా ఏదైతే సిట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీసుకు సంబంధించినటువంటి అధికారులు, 1 ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కలిసి 5గురు ఇక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టబోతున్నారు. వాస్తవానికి ఏదైతే అంటే లడ్డూకు సంబంధించినటువంటి ప్రసాదాల తయారీకి ఉపయోగించేటటువంటి నెయ్యి గత ప్రభుత్వ కాలంలో కల్తీ నెయ్యిని ఉపయోగించారు. అంతేకాదు దాంట్లో పశువులకు సంబంధించి అంటే ఎనిమల్ ఫ్యాట్ను ఉపయోగించినటువంటి పరిస్థితి ఉందని చెప్పి స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంతో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా అయోమయానికి గురవుతున్నారు, వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళందరూ ప్రభావితం అవుతున్నారనే అంశాలపైన ప్రత్యేకంగా సుప్రీంకోర్టును బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి, దాంతోపాటు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మరో 2 కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఇంతకీ కల్తీ జరిగిందా, కల్తీ జరిగితే దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి మెకానిజం ఏంటి, వాస్తవాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా తెలియాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. అంతేకాదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ జరపాలనేటువంటి ప్రేయర్ కూడా వాళ్ళ పిటిషన్ల ద్వారా కోర్టు ముందు పెట్టడం జరిగింది. సో ఫైనల్గా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే విషయం పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సైతం ఏకీభవించింది. సో ఇందులో వాస్తవాలు తెలియాలంటే ఇప్పుడు ఏదైతే తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ ఇచ్చినటువంటి సలహా మేరకు తను ఇచ్చినటువంటి సలహాను కనుక పరిశీలిస్తే వాస్తవానికి గత సోమవారం విచారణ సందర్భంగా చివరిలో సోలిసిటర్ జనరల్ను సలహా అడిగారు. అంటే ఇప్పుడున్నటువంటి సీట్ను కొనసాగించాలా లేదంటే స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి దర్యాప్తు సంస్థకు ఈ కేసును అప్పగించాలనే విషయంలో సోలిసిటర్ జనరల్ తమకు సాయం చేయాలనే విషయాన్ని స్పష్టంగా ఆదేశించారు. సో దానికి అనుగుణంగానే ఈరోజు కోర్టు ప్రారంభమవుతున్నటువంటి సమయంలోనే సోలిసిటర్ జనరల్ ఈ కేసును మొత్తం కూడా పరిశీలించాను. సో సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి ఎటువంటి అనుమానం లేకపోయినప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి. అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో కేంద్ర ప్రభుత్వ అంటే ఏదైతే
కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల పర్యవేక్షణలో గనక ఈ దర్యాప్తు సాగితే మరింత భక్తులందరూ కూడా సాటిస్ఫై అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పర్యవేక్షణ అవసరం అనే విషయాన్ని కోర్టు ముందు చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఫైనల్గా ఏదైతే సిబిఐ నుంచి ఉన్నటువంటి ఇద్దరు, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు, ఎవరైతే ఈ ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఉండేటటువంటి మరొకరు, సో మొత్తం ఈ 5గురితో ఇక సిట్ విచారణ అనేది జరగబోతుంది. అంటే ఓవరాల్గా సిబిఐ వాళ్ళు ఈ కేసును లీడ్ చేయబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి టైం బాండ్ మాత్రం ఏం పెట్టలేదు. సో ఖచ్చితంగా ఇదంతా కూడా పారదర్శకంగా కేసు జరగబోతుందనే విషయం పైన మాత్రం అటు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ఏ ఒక్కరు కూడా రాజకీయంగా ఈ అంశాన్ని ఉపయోగించుకోవద్దు, దేవుళ్లను ఈ గుడులను అంటే ప్రత్యేకంగా దేవాలయాలను ఖచ్చితంగా ఈ రాజకీయాలకు దూరంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి ఇక రాజకీయంగా ఎవరు కామెంట్ చేయొద్దని విషయాలు చెప్తూనే మరోపక్క స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి ఈ సిట్ను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతానికైతే ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి అంశంతో పాటు లడ్డు తయారీకి సంబంధించినటువంటి అంశాలపైన ఇక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐలో ఉన్నటువంటి ఇద్దరు, అంటే సిబిఐలో ఉండేటటువంటి ఆ ఇద్దరిని కూడా సిబిఐ డైరెక్టర్ స్వయంగా తను నామినేట్ చేస్తారు. రాష్ట్ర పోలీసుకు సంబంధించి డీజీపీ ఇద్దరిని నామినేట్ చేస్తారు. ఇక దాంతోపాటు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి చైర్మన్ కూడా మరొకరిని ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ను నామినేట్ చేస్తారు. సో ఫైనల్గా ఈ 5గురు ఇక ఈ తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి ఆ సరఫరాకు సంబంధించింది కావచ్చు, గతంలో ఎప్పుడెప్పుడు ఈ నెయ్యి ట్యాంకర్లు తిరుమలకు వచ్చాయి, వాటిని వెనక్కి ఎప్పుడు పంపించారు, నిజంగా ఆ కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారా లేదంటే కల్తీ అని తెలవగానే వెనక్కి పంపించారా, ఇటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా దర్యాప్తు జరగబోతున్నాయి. సో ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో అటు ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి, ఈరోజు వైవి సుబ్బారెడ్డి సైతం తను కోర్టుకు హాజరయ్యారు. ఎందుకంటే తను కూడా మాజీ టీటీడీ చైర్మన్గా ఆయన ఇక్కడికి హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక సుబ్రహ్మణ్య స్వామి అయితే తను పార్టీ పర్సన్గా తను ఈ కేసును వాదించేందుకు తను కూడా ఏదైతే వాదనలు వినిపించేందుకు హాజరైనటువంటి పరిస్థితి కనిపించింది. సో ఓవరాల్గా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూనే ఈ దర్యాప్తు సంస్థలు అనేటివి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. సో మొత్తానికి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 5గురు సభ్యులతో కూడినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సిట్ ఇక విచారణ జరపబోతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.